జరగబోతున్నది ఎలాంటి ఏర్పాట్లు జరుగుతాయి? ఎన్నాళ్ళలో వేచిన ఉదయం రేపు జరగబోతుంది. ముఖ్యంగా చాలా కాలం పార్టీని నిలబెట్టడానికి, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ప్రజలతో మమేకం కావడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి తాలూకు ఫలితం ఇవాళ ఈ ఎన్నికల్లో మనం అధికారంలో భాగస్వాములు అయ్యేలా చేసింది. అధికారంలో భాగస్వాములు అయిన తర్వాత ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేయాలి, అదేవిధంగా ప్రజలకే అధికారం అనేటువంటి మాట ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. అది సాధించుకోవడానికి ఏ రకంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద దిశానిర్దేశం చేయబోతున్నారు రేపు. దానికోసం అందరూ ఎదురు చూస్తా ఉన్నాం. ఆయన చెప్పిన మాటల్ని క్షేత్రస్థాయిలో తూచి అధికారం సాధించే క్రమంలో మేము ఎన్నాళ్లు పడినటువంటి కష్టం, ఎన్నో అవమానాలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా వాళ్ళు చేసినటువంటి దూషణలు, ఇవన్నింటినీ కూడా సహించి భరించి ఇవాళ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అధికారంలో భాగస్వాములమై ఇవాళ ప్రజలకు మంచి చేసే క్రమంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖలు కానీ, అదేవిధంగా మా నాదెండ్ల మనోహర్ గారికి నాకు ఇచ్చిన శాఖలు కానీ ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి శాఖలు ఇవి. వీటికి సంబంధించి గట్టిగా కృషి చేసి ఏ అధికారం అయితే ప్రజలకు అందించాలని పవన్ కళ్యాణ్ గారు తహతహలాడారో అది అందించడానికి ఉపయోగపడే నేతృత్వంలో ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి సభ ఇది. అందువల్ల ఇది బృహత్తరమైన సభగా చెప్పొచ్చు, బాధ్యతాయుతమైన సభగా చెప్పొచ్చు. ఇక్కడ మా బాధ్యత ఏంటో తెలియజెప్పడానికి నాయకులు రేపు వస్తున్నారు. మా నాయకులు చెప్పే విధంగా మేము ముందుకెళ్తాం. సార్, పార్టీని కాస్త నిర్లక్ష్యం అవుతుంది ఇప్పుడు ఆయన ఉన్న బిజీలో అని చెప్పి ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్, వాళ్ళకి ఎలాంటి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో సర్దుకోవటానికి, కుదురుకోవటానికి కొంత సమయం పడుతుంది. ప్రజలకి మంచి చేయాల్సిన కార్యక్రమంలో భాగంగా కొన్ని కార్యక్రమాలు ప్రజలు మొత్తానికి ఉపయోగించేటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు పార్టీ నిర్మాణం మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు మా అధ్యక్షుల వారు. వారితో పాటు మేమందరం కూడా రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో కూడా పూర్తిగా బలం సంపాదించుకునే విధంగా నిర్మాణం ఉంటుంది. అతి త్వరలోనే పార్టీ యొక్క నిర్మాణం మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టి సంపూర్ణమైన బలమైనటువంటి ఒక పార్టీగా దీన్ని తయారు చేయడానికి మేము చాలా కృషి చేస్తాం. జనసేనలు కానీ, వీర మహిళలు కానీ ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని కానీ, వీళ్ళని కానీ పడ్డ బాధలు, పడ్డ కష్టాలు, వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాలి, వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఉండాలని పెద్ద ఎత్తున కోరుకుంటున్న నేపథ్యం అది ఎప్పుడు అని కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. 10 నెలలు అయింది, వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుందా? ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. చట్టం ఖచ్చితంగా వారిని శిక్షిస్తుంది. అది ఒక క్రమ రేపు కూడా జరుగుతాయి.